దెబ్బకి దెబ్బే నడుస్తోంది ప్రస్తుతం. అమెరికాకి సంబంధించినటువంటి విమానాల్ని కూల్చింది ఇరాన్, నో డౌట్. మొత్తం 6 విమానాల దాకా కూలినాయి. దాంట్లో 3 కువైట్ పొరపాటున కాల్చింది, ఇరాన్ అనుకుని కాల్చింది. దాని కారణంగా అమెరికా దెబ్బతింది. ఇంకొక 3 ఇరాన్ కొట్టింది. అయితే ఇంకోవైపున అమెరికాకి మిత్రదేశాలుగా ఉన్నటువంటి దుబాయి, కువైటు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా వాళ్ళ ఆస్తుల్ని, ఇప్పుడు ఆరామ్కో మీద దాడి ఆయిల్ నిల్వల్ని దెబ్బతీస్తుంది కదా, దానికి ప్రతిగా అమెరికా ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది. అహ్వాజ్ ఆయిల్ పైప్ లైన్ ఇరాన్ నుండి ప్రపంచ దేశాలకి, ఎస్పెషల్లీ రష్యా, చైనాలకి ఆయిల్ వెళ్ళేటటువంటి రూట్ అనమాట. అహ్వాజ్ రోజుకి 8 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ఉత్పత్తుల్లో అతి పెద్దది అదే. దాన్ని పేల్చి పడేసింది ఆ పైప్ లైన్ని అమెరికా. దాంతో పెను విధ్వంసం. అంటే అమెరికా మిత్ర దేశాలని కూల్చడానికి ఇది దెబ్బతీస్తే వీళ్ళని ఎదురు దెబ్బతీస్తున్నారు.